ఈరోజు బంగాళదుంప ముద్ద కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. నేను ఫస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తర్వాత బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు. ఇలా బంగాళదుంపలు మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటమన్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపించుకోవాలి. ఇవి బాగా వేగాక కొంచెం శనగపప్పు, 1 స్పూన్ సరిపోతుందండి. 1 స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా పప్పు బాగా వేగాలండి. దోరగా ఎర్రగా అయ్యే వరకు కొంచెం వేపుకుంటే సరిపోతుంది. నేను ఈ కడాయిని డిమార్ట్లో తీసుకున్నానండి. ఒక 499 రూపీస్ పడింది. చాలా బాగుంటుంది. అస్సలు మాడట్లేదండి హై ఫ్లేమ్ పెట్టినని. ఒక 2-3 మినిట్స్కి ఇవి బాగా వేగుతాయండి. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేయాలి. బాగా ఎర్రగా వేగాలండి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. 4-5 రెబ్బలు వేస్తే సరిపోతుందండి. ఇవి బాగా వేగాలి. ఇది బాగా వేగాలండి. అదిగోండి చూడండి, ఎర్రగా అయ్యాయి, శనగపప్పులు ఎర్రగా అయ్యాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రెడీ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఒక మీడియం సైజు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. పెద్దగా ఉల్లిపాయలు కూడా వేయనవసరం లేదు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇంకా బాగా వేగాలండి. మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం సేపు. చూడండి, ఎర్రగా వేగాలండి ఆనియన్స్. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. కొంచెం ఒక 1/2 స్పూన్ అన్న చిటికెడు వేసుకుని సరిపోతుంది. బాగా వేగాలండి. మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో తీసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. తర్వాత ఇందాక పెట్టుకున్న మిక్సీ ఉంది కదండి, అల్లం వెల్లుల్లి అది పచ్చిమిరకాయల పేస్ట్, అది వేసుకుని బాగా ఒకసారి ఫ్రై చేయాలి. మన అల్లం ఫ్లేవర్ అది కొంచెం వేగాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలా చాలాసేపు వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఆ పచ్చి వాసన అంతా పోవాలండి. అలా బాగా వేగాక మనం ఇందాక మ్యాష్ చేసుకున్నాం కదండి పొటాటో, అది వేసుకుని అలా కదుపుతూ ఉండాలండి. ఈ విధంగా మొత్తం వేసుకుని బాగా కలుపుతూ ఉండాలండి. ఆ పక్క పొయ్యి మీద నేను రైస్ కూడా పెట్టేసుకుంటున్నామండి. మధ్యాహ్నం చేసిన చారు ఉంది, అది వేసుకుని ఫ్రై వేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బాగా కలపాలి. కొంచెం ఇలా నొక్కుతూ ఉన్నట్టుగా కలపాలండి, అప్పుడే బాగుంటుంది. ఒక్కొక్కటి కొంచెం గట్టిగా ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు. ఇలాగే అరటికాయని కూడా ఇలాగే చేస్తే సూపర్ ఉంటుందండి. అరటికాయ ముద్దకూర కూడా ఇదే ప్రాసెస్. కానీ అరటికాయల్ని మనం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. మరీ మెత్తగా కాదు, కొంచెం గట్టిగా ఉండేలా ఉడకబెట్టాలి. అలాగే సేమ్ అలా కదుపుతూ ఉండాలి, అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి బాగా. అప్పుడే సూపర్గా ఉంటుంది కర్రీ. మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఒక 5 మినిట్స్.
తర్వాత లాస్ట్లో ఇంకా ఫ్రై అయిపోయిందండి, కొంచెం కొత్తిమీర వేసుకుని లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఒక హాఫ్ నిమ్మకాయ బద్ద తీసుకుని పిండాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని